ఈ 2024లో నన్ను నా ప్లేస్మెంట్స్ తర్వాత బాగా ఎక్కువ అడిగిన క్వశ్చన్స్ సప్లిమెంట్స్. అండ్ మీరు ఈ క్వశ్చన్ అడగడంలో తప్పులేదు, ఎందుకంటే మార్కెట్లో అన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. చాలామందికి డౌట్ ఉంటుంది, ఈ సప్లిమెంట్స్ అన్ని వాడాలా, వాడితేనే మీరు రిజల్ట్స్ చూస్తారని. నిజం చెప్పాలంటే అక్కర్లేదు. దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి. బాడీ బిల్డింగ్ ఎలాంటి స్పోర్ట్ అంటే, ఇక్కడ బాడీ బిల్డింగ్ అంటే ఓన్లీ ప్రొఫెషనల్ బాడీ బిల్డింగే కాదు, మీ ఫ్యాట్ టు ఫిట్, స్కిన్నీ టు మస్కులర్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ కూడా బాడీ బిల్డింగే. మీరు ఈ బాడీ బిల్డింగ్ స్పోర్ట్ చేసేటప్పుడు మీరు ఎన్ని ల్యాక్స్ పెట్టినా అది అవుతూనే ఉంటుంది. లేదు మీకు సర్టెన్ లిమిట్ పెట్టుకుని ఆ లిమిట్లోనే మీరు బాడీ బిల్డింగ్ చేసుకోవాలి, మీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అనుకుంటే ఈ లిమిట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు చికెన్ లీషియస్ టెండర్ కట్స్ని తెచ్చుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే మీరు లోకల్ వెండర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే కాస్ట్ తక్కువ అవుతుంది. సిమిలర్లీ ఎగ్స్ కూడా అంతే. మీరు రత్నదీప్, మోర్ లాంటి సూపర్ మార్కెట్లోకి వెళ్ళి డజన్ ఎగ్స్ తెచ్చుకుంటే 1 egg 6 rupees అలా పడుతుంది, 6 or 7. అదే మీరు హోల్సేల్గా తీసుకుంటే 4.5 పడుతుంది. ఇదంతా మీ ఎఫర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, అసలు సంబంధం లేకుండా ఇదంతా ఎందుకు చెప్తున్నానని. చెప్తాను, దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ చేస్తా 2 minutes. చేసుకున్నారా? మీ దగ్గర మనీ ఉండి ఫైనాన్షియల్గా ఏ కన్స్టెంట్ లేకపోతే అప్పుడు మీరు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. లేదు మీ దగ్గర మనీ కన్స్టెంట్ ఉంది, మీరు ఎఫోర్డ్ చేయలేకపోతే అసలు ఒక్క సప్లిమెంట్ కూడా తీసుకోకుండా మీరు బాడీ బిల్డ్ చేయొచ్చు. 1800sలో బాడీ బిల్డింగ్లో ఈ సప్లిమెంట్స్ ఇవన్నీ ఉండేవి కాదు, అయినా వాళ్ళు బాడీ బిల్డ్ చేశారు. సప్లిమెంట్స్ వచ్చిన తర్వాత బాడీ బిల్డింగ్ అనే ప్రాసెస్ ఈజీ అయింది, ఇంపాసిబుల్ కాలే. మీరు జస్ట్ డైట్ తీసుకుని కూడా మీరు బాడీ బిల్డ్ చేయొచ్చు. ఇక్కడితో మీకు బేసిక్స్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకో కేస్ కన్సిడర్ చేద్దాం. ఒక పర్సన్ ఉన్నాడు, తను మేబీ నాలో ఒక స్టూడెంట్ అవ్వచ్చు, లేదా జాబ్ చేస్తూ ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ ఉండొచ్చు. తను కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయగలడు సప్లిమెంట్స్కి, కానీ ఇన్వెస్ట్ చేసిన కొంచెం మనీ కూడా 100% రిటర్న్స్ ఇవ్వాలి. ఇలాంటిది ఏమైనా సప్లిమెంట్స్ ఉన్నాయా అంటే యా ఉంది, స్టెరాయిడ్. జోక్ చేస్తున్నా, క్రియేటిన్. అండ్ ప్లీజ్ ఈ కమెంట్ సెక్షన్లో బ్రో క్రియేటిన్ సేఫా ? ఇలాంటి క్వశ్చన్ మాత్రం అడగండి. మనందరి బాడీలో కిడ్నీస్, లివర్ అండ్ ప్యాంక్రియాస్ క్రియేటిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ అది ఒక ఆర్డినరీ మ్యాన్ ఇన్ ద సెన్స్ మార్నింగ్ లేచి తన రొటీన్స్ అన్ని కంప్లీట్ అయ్యి 9 to 5 జాబ్ లేదా కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి తన రొటీన్స్ కంప్లీట్ అయ్యి పడుకుని పోతారు చూసారా. ఇలాంటి మెన్కి ఎంతైతే క్రియేటిన్ కావాలో అంతే క్రియేటిన్ ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీ. కానీ చూసే మీరు చెప్పే నేను ఆర్డినరీ కాదు, వీఆర్ ఎక్స్ట్రాడినరీ. మన లిమిట్స్ మనం పుష్ చేస్తాం, ఇంటెన్స్ ట్రైనింగ్ చేస్తాం, మనల్ని మనం బెటర్ చేసుకోవడానికే చూస్తాం. సో మనకి ఆ క్రియేటిన్ సరిపోదు, అందుకు మనం ఎక్స్టర్నల్గా క్రియేటిన్ తీసుకుంటాం. అండ్ ఇంతే చెప్పాను కదా, సర్వింగ్స్ కూడా చెప్పేస్తా. మీరు క్రియేటిన్ కొన్నప్పుడు బాక్స్లో 3 grams సర్వింగ్ స్కూప్ వస్తుంది, అది వాడండి చాలు, ఓవర్ కాంప్లికేషన్స్ అక్కర్లే. కమింగ్ టు వే ప్రోటీన్. ఒకవేళ మీ డైలీ ప్రోటీన్ ఇంటేక్ మీ డైట్ నుంచి కంప్లీట్ అయిపోతే వే ప్రోటీన్ మీద మనీ స్పెండ్ చేయాల్సిన అవసరమే లేదు. డైట్తో మీ డైలీ ప్రోటీన్ ఇంటేక్ అవ్వకపోతే అప్పుడు దాని మీద ఇన్వెస్ట్ చేయండి. మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తా. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ ఉండి మీరు వే ప్రోటీన్ తీసుకుందామని మనీ సేవ్ చేసుకుంటే ఆ మనీతో మీరు క్రియేటిన్ తీసుకోండి. ఎందుకంటే ప్రోటీన్ మీకు ఆల్టర్నేట్గా డైట్ నుంచే దొరుకుతుంది, కానీ క్రియేటిన్ అలా కాదు. ఒకవేళ మీ దగ్గర ఇంకా డబ్బులుంటే అప్పుడు ప్రీ వర్కౌట్, BCAA, అశ్వగంధ, శిలాజిత్, మల్టీవైటమిన్స్, ఫిష్ ఆయిల్ ఇవి తీసుకోండి. అండ్ ఇవి యూజ్లెస్ అని నేను చెప్పట్లే, మీ బాడీకి కావాలి. కానీ మీ దగ్గర డబ్బులు లేకపోయినా మనీ సేవ్ చేసుకుని లేదా మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టుకుని అంత వర్త్ కూడా కాదు. ఇప్పుడు నేను ఏ సప్లిమెంట్స్ మీకు యూస్ఫుల్లో చెప్పాను కదా, వర్కౌట్ అయిన తర్వాత ఏ సప్లిమెంట్స్ యూజ్లెస్ చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్ టైం 50తో 9 reps చేసా, ఈసారి 10 రావాలి. మీరు మీ వెయిట్స్ ట్రాక్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ నా పాత వీడియోలో చెప్పినట్టు మీ ప్రోగ్రెస్ మీకు తెలుస్తుంది. సెకండ్, షార్ట్ టర్మ్ గోల్. ఇప్పుడు మీ ఎండ్ గోల్ ఏదన్నా అవ్వచ్చు, డ్రీమ్ ఫిజిక్, సాకేత్ గోఖలే, డియాన్, ఎలెక్స్ ఈబంగ్, డేవిడ్ లెట్. ఆ ఎండ్ గోల్ని రీచ్ అవ్వాలంటే ఎవ్రీడే చిన్న గోల్స్ మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న గోల్స్ మీరు రీచ్ అవుతూ వెళ్తే ఆటోమేటిక్గా ఆ ఎండ్ గోల్ని మీరు రీచ్ అయిపోతారు. నేను లాస్ట్ టైం 50తో 9 reps చేశా, ఇప్పుడు నేను 10 చేస్తా, తర్వాత 11 చేస్తా, నెక్స్ట్ వెయిట్ ఇంక్రీజ్ చేస్తా. ఈ ప్రాసెస్లో నాకు కావాల్సిన బ్యాక్ నేను డెవలప్ చేసేస్తా. ఒకవేళ నాకు ఇప్పుడు 50తో 9 reps వస్తున్నా, ఇంకొక 1 rep పుష్ రాహుల్ అని ఇన్నర్గా ఒక వాయిస్ వస్తుంది, నేను పుష్ చేస్తా ఆటోమేటిక్గా. ఎందుకంటే నాకు ఒక గోల్ ఉంది, ఓకే నాకు ఆ ఫినిష్ లైన్ దగ్గర కనిపిస్తుంది, ఇంకొక రెప్ పుష్ చేస్తే నాకు ఈరోజు గోల్ నేను ఫినిష్ చేస్తా. సో స్టార్ట్ ట్రాకింగ్ యువర్ వెయిట్స్.
ఈరోజు నా గోల్ని ఫినిష్ చేస్తా, రేపు ఇంకో గోల్ పెట్టుకుంటా, అది ఫినిష్ చేస్తా. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈవెన్చువల్లీ నా బ్యాక్ గ్రో అయిపోతుంది. తర్వాత లాట్ పుల్ డౌన్. ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్ అనే టర్మ్ని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నాకు 2 ప్లేట్స్తో 60-70 రెప్స్కి ఫెయిల్ అయ్యాను అనుకోండి, ఇది కాదు ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్ అంటే. లేదా నేను 32 ఈ 4 ప్లేట్స్కి 20 రెప్స్కి ఫెయిల్ అయినా, ఇది కూడా కాదు. నా డిజైర్ రెప్ రేంజ్ ఏంటి? 8 to 12. ఈ 8 to 12 రెప్ రేంజ్లో నేను ఫెయిల్ అవ్వాలి. లాస్ట్ టైం నాకు 39 ప్లస్ ఒక 2.5, దీంతో 10 రెప్స్ వచ్చింది. 10 రెప్స్ తర్వాత ఒక్క రెప్ కూడా రాలే. దీన్ని అంటారు ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్ అని. మీరు కరెక్ట్ వెయిట్ చూస్ చేసుకుని మీ డిజైర్ రెప్ రేంజ్లో ఫెయిల్ అయిపోవాలి. చెస్ట్ సపోర్టెడ్ డంబుల్ రోస్. మీ జిమ్లో టీ బార్ రోస్ ఉంటే మీ టీ బార్ రోస్ చేయొచ్చు, మా జిమ్లో లేదు, అందుకే జుగాడు వేస్తున్నాం. నా బైసెప్ ట్రైనింగ్లో చిన్న చేంజెస్ చేశా. నార్మల్గా ఇట్లా చేస్తా కదా కర్ల్స్, ఇప్పుడు ఇట్లా వేస్తున్నా. సింపుల్. దీనివల్ల నా మజిల్ డీప్ స్ట్రెచ్ వెళ్తుంది అండ్ మైండ్ మజిల్ కనెక్షన్ బాగుంది. మీకు హుడీ తీసి చూపించవచ్చు, కానీ 2 రీజన్స్. ఒకటి, ఏసీ టెంపరేచర్ చాలా తక్కువ ఉంది. సెకండ్, లేడీస్ ఎక్కువ ఉన్నారు, పపిషంగా ఉంది. లూడో సిట్. అది మన ట్రైనింగ్. హై-ఫై. నేను ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ బాడీ వెయిట్ చూసుకుంటే 68 kgs వచ్చింది. నేను బల్క్ స్టార్ట్ చేసి 4 months అయింది. 4 monthsలో 4 kgs పెరిగా. ఎందుకంటే కావాలని లీన్ బల్కింగ్ అంటేనే అది. మజిల్ మాస్ ఇంక్రీజ్ అయింది, వాస్కులారిటీలో చేంజ్ ఏం లేదు. ప్రెసెంట్ నా బాడీ వెయిట్ 65 kgs. జస్ట్ ఇమాజిన్, ఇంతే స్లోగా, ఇంతే కన్సిస్టెన్సీ, ఇంతే డిసిప్లిన్తో 75 kgs వరకు నేను తీసుకెళ్తే నా బాడీ కండిషన్ ఎలా ఉంటుంది? ఒక సర్టెన్ టైంలో నేను ఎంత తిన్నా నా వెయిట్ ఇంక్రీజ్ అయ్యేది కాదు. చాలా మంది అక్కడ డిమోటివేట్ అయిపోతారు. ఒకవేళ ఒక 2 weeks నుంచి మీ వెయిట్ ఇంక్రీజ్ కాకుండా సేమ్ మెయింటైన్ అవుతే మీరు ఇంకో 1 week ఆగండి. లీన్ బల్కింగ్లో పేషెన్స్ ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారు, ఒక 1 week వెయిట్ ఇంక్రీజ్ కాకపోతే క్యాలరీస్ ఇంక్రీజ్ చేస్తారు, మళ్ళీ క్యాలరీ సర్ప్లస్లోకి వెళ్తారు. దీనివల్ల ఫ్యాట్ ఎక్కువ పుట్ అవుతారు. ఎందుకంటే ప్రాసెస్ స్పీడ్గా ఉంది. ఎప్పుడు సింపుల్గా స్పీడ్గా చేయాలనుకోకండి, స్లోగా చేయండి. ఓ సేయింగ్ ఉంటుంది కదా, గుడ్ థింగ్స్ టేక్ టైం అని. అండ్ నేను నిన్నటి నుంచి ఒక 200 calories ఇంక్రీజ్ చేసా. ప్రెసెంట్ ఇప్పుడు 3000 calories తింటున్నా. నా డైలీ మ్యాక్రోస్ ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా, చూడండి. పోస్ట్ వర్కౌట్ మీల్, చికెన్ కర్రీ, ఇంకా 350 grams వైట్ రైస్. ఇది తినేసి వీడియో కూడా ఎడిట్ చేయాలి. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీతో మాట్లాడతా.
ఓకే, ఫస్ట్లో చెప్పాను కదా సప్లిమెంట్స్ ఏది వాడకూడదో చెప్తాను. వాడకూడదని కాదు, అలా ఎత్తే లాస్ట్ వరకు చూస్తారని అలా అన్నాను. కానీ మీలో ఎవరైనా మాస్ గెయినర్స్ వాడుతున్నా లేదా వాడాలనుకున్నా వాడకండి. మాస్ గెయినర్స్ రిజల్ట్స్ రాదని కాదు, వస్తుంది. ఎందుకంటే ఒక సర్వింగ్లో 350 to 400 క్యాలరీస్ ఉంటుంది అనుకుంటాం మేబీ. ఇది హై ఇన్ క్యాలరీ, కరెక్టే. హై క్యాలరీస్ తీసుకుంటే మనం వెయిట్ గెయిన్ అవుతాం. కానీ ఈ క్యాలరీస్ ఎక్కడి నుంచి వస్తుందో మీరు ఆలోచించాలి. సింపుల్ కార్బ్స్ మీకు తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను. బెటర్ మీరు వే ప్రోటీనే తీసుకుని ఒక 2 బనానాస్, ఓట్స్, మిల్క్ అండ్ వే ప్రోటీన్ షేక్ చేసుకుని తాగితే దీనికంట మంచి కార్బ్స్ ఉంటుంది, హై ఇన్ క్యాలరీ అండ్ హై న్యూట్రిషియస్. మీరు ఈ 5-10 minutes ఇన్వెస్ట్ చేయలేక మీరు మాస్ గెయినర్స్ తీసుకుంటున్నారు. ఇంకొకటి ఉంది L-కార్నిటైన్. నేను విన్నంత వరకు అది వర్క్ అవుతుంది, కానీ ఎవరికి ఓవర్ వెయిట్ 120, 140 ఆ వెయిట్ ఉన్న వాళ్ళకి వర్క్ అవుతుంది. మీరు ఒక 90-80 kilos ఉండి మీరు 20 kilos తగ్గడానికి మీకు L-కార్నిటైన్ అక్కర్లే. నేను 84 నుంచి 64కి వెళ్ళా, 20 kgs తగ్గా. నేనే సప్లిమెంట్స్ వాడలేదే. నేను స్కిన్నీ నుంచి మస్కులర్ వెళ్ళా, అప్పుడు మాస్ గెయినర్ వాడలేదు. నేను ఇప్పటివరకు ఓన్లీ 3 సప్లిమెంట్స్ యూజ్ చేశాను: క్రియేటిన్, వే ప్రోటీన్, ప్రీ వర్కౌట్ కూడా లాస్ట్ టైం నా దగ్గర మనీ ఉన్నాయి, అందుకు దాని మీద ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు మనీ లేదు, తీసుకోవట్లేదు. ఒకవేళ నాకు ప్రోటీన్ కూడా బాగా మనీ కన్స్టెంట్ ఉంటే అప్పుడు నేను ఇంకా ఫుడ్ నుంచే తీసుకోవాలి ఎలాగన్నా. క్రియేటిన్ అయితే చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్ అండ్ రిజల్ట్స్ కూడా మీరే చూస్తారు. ఐ హోప్ మీకు ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఏ సప్లిమెంట్స్ తీసుకోకూడదో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు వర్కౌట్, డైట్ మీద ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా క్లారిఫికేషన్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, నేను అక్కడ మీకు హెల్ప్ చేస్తా. అండ్ ఈ వీడియో నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. వీఆర్ క్లోజ్ టు 1K. ఐ ప్రామిస్ ఇప్పటి నుంచి యూట్యూబ్లో కొంచెం కన్సిస్టెంట్గా ఉంటా. పింకీ ప్రామిస్.